బంగారం సిల్వర్ ఇన్వెస్టర్లు ట్రంప్కు పూజలు చేయాల్సిందేనా? ట్రంప్ అధ్యక్షుడయ్యాకే లోహాల ధరలు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయా? బంగారం తులం 1,60,000కు చేరిందంటే కారణం ట్రంపేనా? అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంతకాలం బంగారం వెండికి వెలుగులేనా? గోల్డ్ సిల్వర్కు మరో 3 ఏళ్లు తిరుగులేదా? గోల్డ్ ఇన్వెస్టర్లు ట్రంప్ ఫోటోను ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవాలి. ఏడాదిగా బంగారం ధర కొండెక్కి కూర్చుందంటే దానికి కారణం ట్రంప్. బంగారంపై పెట్టుబడి పెడుతున్న వారంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు రుణపడి ఉండాలి. ట్రంప్ అధ్యక్షుడిగా లేకపోతే బంగారం సిల్వర్ ధరలు మరోలా ఉండేవి. ఏడాది క్రితం అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించక ముందు 10 తులాల బంగారం 80,000 మాత్రమే ఉంది. ఏడాదిలోనే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ట్రంప్ ఏ చర్య తీసుకున్నా బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. 80,000 బంగారం 1,60,000కు చేరువలో ఉంది. దీనికి కారణం డొనాల్డ్ ట్రంప్. ఏడాదిలోనే బంగారం ధర ఏకంగా 70% పైకి పెరిగింది. వెండి అయితే 207% పెరిగింది. అంటే ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున బంగారం లేదా వెండిలో ఒక 50 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాది తిరిగేసరికి ₹1 కోటి మన ఖాతాలో ఉంటాయి. ట్రంప్ వల్ల భారీగా లబ్ధి పొందిన జనం చాలానే ఉన్నారు. వాళ్ళంతా ట్రంప్కు రుణపడి ఉండాల్సిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే సుంకాల బాదులు మొదలుపెట్టారు. దీంతో గోల్డ్ రన్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. ఆ తర్వాత ఇరాన్పై యుద్ధం చేసినంత పని చేశారు. దీంతో పసిడి పరుగు మరింత అందుకుంది. సుంకాల గురించి మాట్లాడిన ప్రతిసారి బంగారం ధర పెరిగింది. మొన్న వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేశాక బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఆ తర్వాత గ్రీన్లాండ్పై సైనిక చర్యకు రెడీ అవుతున్నారు. ట్రంప్ వరుస నిర్ణయాలతో బంగారం వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఏడాది క్రితం తొలిసారి 1,00,000 మార్కులు దాటిన వెండి ఇప్పుడు 3 లక్షల మార్కును క్రాస్ చేసింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,50,000 దాటిపోయింది. ఆర్నమెంట్కు వినియోగించే 22 క్యారెట్ల పసిడి ధర 1,36,000 దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు $4,735కు చేరింది. వెండి ఔన్స్ $95 వద్ద కొనసాగుతోంది. ఏడాదిగా బంగారం వెండి పరుగులు పెడుతున్నాయి. రేస్ ట్రాక్లో నువ్వా నేనా అన్నట్లు దూసుకెళ్తున్నాయి. అయితే ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి వెండి దూకుడు ప్రదర్శిస్తోంది. పుత్తడి ఏడాదిలో 70,000కు పైగా పెరిగితే వెండి ధరలు 3 నెలల్లోనే డబుల్ అయ్యాయి. దేశీయ విపణిలో కిలో వెండి ధర 3 లక్షలు క్రాస్ చేసింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడ్డం, గ్రీన్లాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తూ ఉండడంతో సురక్షితమని భావిస్తున్నారు. బంగారం వెండి పైకి అధికంగా పెట్టుబడులు రావడమే ధరలు గణనీయంగా పెరగడానికి కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుండి వెండికి గిరాకీ అంతకంతకు పెరుగుతోంది. కమోడిటీల ట్రేడింగ్ జరిగే ఎక్స్చేంజ్లతో పాటు విక్రయశాలల్లోనూ ఈ లోహాల ధరలు రికార్డు గరిష్టాలకు చేరుతున్నాయి. గత 2 నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఇంకా పెరుగుతాయా లేక పడిపోతుందా అని ప్రజలే కాదు వ్యాపారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇక ఇంతకంటే పెరుగుతుందా అనుకునే లోపే అంతకు మించి రికార్డులు సృష్టిస్తున్నాయి బంగారం ధరలు. 1,00,000 మార్కు టచ్ అయినప్పుడే అమ్మో అనుకుంటే ఇప్పుడు 1,50,000కు చేరింది. ఇంకా ఎంత పెరుగుతుందో లేక తగ్గుతుందో అస్సలు అంచనాలకు అందడం లేదు. మొత్తంగా చూస్తే గడిచిన ఏడాదిలో పుత్తడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఏడాది వ్యవధిలో 10 గ్రాముల బంగారం 70,000కు పైగా పెరిగింది. అంటే దాదాపు 54% పైగా పెరిగిందన్నమాట. గత 8 ఏళ్లలో వెండిపై ఆధారపడి పనిచేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని ఫలితంగానే వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ధరల పెరుగుదల అంశం సంబంధిత వర్గాలకే కాకుండా సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. సురక్షితమైన పెట్టుబడి సాధనాలైన బంగారం వెండి వైపు మదుపర్లు పరుగులు పెడుతున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు బంగారం వెండి ధరలు పెరుగుతూనే ఉంటాయి. ట్రంప్ ఎంతకాలం ఉంటే అంతకాలం బంగారం మెరుపులు, వెండి ధగధగలు ఖాయం.